హాయ్ ఫ్రెండ్స్, నా పేరు CCMJ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ కొండ వీడియో అయితే వెళ్తా ఉన్నాము. అంటే అన్ని కంట్రీస్ తిరిగి వచ్చాం కదా, మన గుంటూరులో ఒకసారి చూద్దాం అని చెప్పేసి కొండ వీడిలో కొన్ని స్పెషల్గా అయితే పెట్టారంట. అదేంతో చూద్దామని చెప్పేసి అయితే వెళ్తా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి. మళ్ళీ మనం 1 or 2 monthsలో మళ్ళీ బ్యాక్ టు దుబాయ్ కదా, సో అందుకని ఉన్న టైంలో మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. పైగా ఇప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది, వర్షం పడతా ఉంది, చిన్న చిన్న చినుకులు పడతా ఉంది, బాగుంది. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాలండి. మనం అదర్ కంట్రీస్లో నేచర్ని, ఆ అందాన్ని చూద్దాం అనుకుంటాం, మన కంట్రీలో ఉన్నాయి మనం చూసుకోము. సో ఫస్ట్ గుంటూరు నుండి అయితే స్టార్ట్ చేద్దాము. గుంటూరు నుంచి నాకు తెలిసిన ప్లేసెస్ అన్నిటికైతే విజిట్ చేస్తాను ఈ కొన్ని రోజుల్లో. గైస్, కొండవీడు ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ బండ్లు అవి పెట్టేసుకున్న తర్వాత లోపలికి ఇలాగే వెళ్ళాలి. కొండవీడు నగర వనం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం కెమెరాస్ అనేది రిస్ట్రిక్షన్, ఎందుకంటే లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. పొరపాటున ఏమైనా అయిందంటే మనల్ని వేసుకెళ్తారు. అందుకే కొంచెం చూసి చూడనట్టుగా తీసుకొని వెళ్ళాలి, ఎక్కడన్నా స్పాట్లు చూసుకొని. సో మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళాలి అంటే లైక్ మీకు ఎక్కడైనా మిస్ అయిపోతారు అనుకుంటే కానీ ఇది ఫోటో తీసుకోండి. దీన్ని ఒక మ్యాప్ లాగా యూజ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏముంటాయి ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు. ఓకేనా. ఈ కిడ్స్ జోను, కిడ్స్ ఏదైనా ఆడుకోవాలన్నా కానీ ఇటువైపు మంచిగా ఆడుకోవచ్చు, మంచి టైం పాస్. మీరు మార్నింగ్స్ వస్తే బెస్ట్ అనమాట, సాయంత్రం దాకా స్పెండ్ చేయొచ్చు. అలాగే మీరు ఫుడ్ ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా కానీ తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎవరు మీకు రెస్ట్రిక్షన్ అది చెప్పరు. అలాగే మీరు కెమెరాస్ తీసుకురావచ్చు, లైక్ ఏంటంటే కెమెరాస్ ఏంటి ఇంకా కవర్ సాంగ్స్ ఇలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి అరౌండ్ 12:30 అవుతా ఉందన్నమాట మాకు. చూడండి ఎలా ఉందో. అంటే ఈరోజు వెదర్ కొంచెం బాగుంది, దానివల్ల మనకేంటంటే బాగా నచ్చింది అనమాట. చాలా కూల్గా అయితే ఉంది. ఇక్కడ ఇంకొక మ్యాప్ కూడా ఉంది, అదేంటో కూడా చూద్దాం మనం. ఇదివరకు ఇక్కడ అంతా లేదనమాట, అంటే ఫుడ్ కానీ ఇక్కడ ఏదన్నా అవైలబుల్గా దొరికేవి కానీ అలాంటివి ఏం దొరకట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టాల్స్ అలాంటివన్నీ పెట్టేశారనమాట. ఇక్కడ దేవస్థానం మీకు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపించాను, గుడికి వెళ్ళి అక్కడ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది ఇంకొక మ్యాప్. అండ్ ఇక్కడ రాజు సంథింగ్ కోట, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు వీటిని. నాకు తెలిసి ఇంకా బాగా చేస్తారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ కాబట్టి మేబీ టూరిజంకి బాగా యూజ్ అయ్యేటట్టు అయితే ఉంటుంది అనమాట. ఇటు వెళ్తే టెంపుల్, ఇటువే ఏంటంటే కొత్తగా స్టాల్స్ పెట్టారు. ఇదివరకు పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు కొత్తగా స్టాల్స్ అయితే పెట్టారు. ఇందాక వచ్చాం కదా, రూట్ మ్యాప్ అయితే ఇట్లా ఉండేది, మొత్తం ఘాట్ రోడ్డు ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్. ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఒక్కొక్క స్టోరీకి సంబంధించింది ఒక్కొక్క బోర్డులో అయితే ఉంటుంది అనమాట. ఈ రోడ్లు, ఈ చెట్లు, ఈ కొండలేమో కానీ వెదర్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది వెదర్ అయితే. చాలా బాగుంది. జాగ్రత్త వ్లాగర్స్ వచ్చేటప్పుడు, ఏ పొట్టలో గుండా ఎవరు వస్తారో కూడా అర్థం కాదు మనకి. సో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేసాం అనుకో, మళ్ళీ వీడియోలు డిలీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు గోల్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు సేఫ్టీ కింద ఉన్నాయి, సో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన హనుమాన్జీ అయితే ఉన్నారు. హనుమాన్జీ. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చిందైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో. నెగిటివ్ కామెంట్స్ పెట్టదు, పెట్టినా కానీ పెద్ద ప్రాబ్లం లేదనుకో.